నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 30 ఏళ్లుగా ఇలాంటి మురికి పనికి పాల్పడుతున్నామంటూ సిగ్గు లేకుండా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? టెర్రరిజాన్ని ప్రోత్సహించడం, ఉగ్రవాద మూకలకి ట్రైనింగ్ ఇవ్వటం, ఇది వాళ్ళ దైనందిన జీవితంలో భాగమట. అంటే వాళ్ళ రాజకీయ జీవితంలో భాగమట. అలాగే ఉన్న మిలిటరీ జనరల్స్ మీద కుట్రలు చేయటం, ఉన్నవాడిని పీకి పారేసో లేకపోతే దించేసో, దుర్మార్గంగా దించేసో వీళ్ళు పైకెక్కటం, పైకెక్కే ముందు మన మొత్తం పాకిస్తాన్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, మన బ్లడ్ మన బ్రీడు వేరే అంటూ అదేదో సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ని గుర్తు చేస్తూ పదే పదే జనరల్ మునీర్ కూడా మొన్న అదే మాట్లాడుతున్నారు. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్. కాదని ఎవరన్నారు? మీరు డిఫరెంటే. ఆ డిఫరెంట్ అనే విషయం ప్రపంచం గుర్తించింది. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there, that we are two nations, we are not one nation. ఇవాళ మీరు తెలుసుకున్నారు మీరు డిఫరెంట్ అని. అందరికీ ఉండే విధంగా మీకు ఉంటాయి, కానీ విచక్షణ అనేది ఒక్కటి మాత్రం మీకు ఉండదు. ఎందుకనో ఆ ఒక్క ఎలిమెంట్ మిస్సింగ్. సరే, విషయంలోకి వద్దాం. ఎలాగూ మీరు మాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు పాకిస్తాన్. మీ దగ్గర ఏముంది? మీ బలం ఎంత, మీ బలగం ఎంత? మా దగ్గర ఉంది మా బలం ఎంత, మా బలగం ఎంత? భారత్ చెప్పాలనుకుంటుంది. చూద్దామా? మొత్తం 10-15 సెగ్మెంట్లు 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. యాక్టివ్ మిలిటరీ పర్సనల్ అంటే వాస్తవంగా రణరంగానికి వచ్చేప్పటికీ క్రియాశీలకంగా వ్యవహరించే మిలిటరీ సిబ్బంది ఎంతమంది ఉన్నారంటే పాకిస్తాన్కి 6,54,000 అండి. భారత్కు వచ్చేప్పటికి 14,55,550 మంది. ఎంతండి? 2.5 ఇంతలండి భారత్ దగ్గర ఉన్న బలగం. సరే, ఇక పారామిలిటరీ ఫోర్సెస్కి వచ్చేప్పటికి ఎంతమంది ఉన్నారు? పారామిలిటరీ బలగాలు అంటాం, సిఐఎస్ఎఫ్, మనం బిఎస్ఎఫ్, ఇలా రకరకాలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. వాళ్ళకి పాకిస్తాన్కి 5 లక్షల మంది ఉంటే మనకి 25,27,000 మంది, అంటే 5 ఇంతలండి. అలాగే రిజర్వ్ మిలిటరీ పర్సనల్, రిజర్వ్ మిలిటరీ సిబ్బంది హఠాత్తుగా ఏదో పెను ప్రమాదాలు సంభవించినప్పుడు, భూకంపాలో, విపత్తులో, ప్రకృతి వైపరీత్యాలో సంభవించినప్పుడు, అనుకోని దుర్ఘటనలు సంభవించినప్పుడు రంగంలోకి దిగాల్సింది ఈ రిజర్వ్ మిలిటరీ పర్సనలే. వాళ్ళు పాకిస్తాన్లో 5,50,000 మంది ఉంటే భారత్లో 11,55,000 మంది ఉన్నారు. రెట్టింపు ఉన్నారండి దాదాపు. ఇక్కడ రెట్టింపు పైన ఒక సిటం ఎక్కువ, ఒక కొసర ఎక్కువ. టోటల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తంగా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ పాకిస్తాన్కి 328 ఉంటే మరి భారత్కి 513. ఇక్కడ కూడా మన నెంబరే ఎక్కువ ఉంది. అలాగే డెడికేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి? పాకిస్తాన్కి 90 అంటే మరి భారత్కి వచ్చేప్పటికి 130, సంఖ్య ఎక్కువే. ఇక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ తెలిసిందే కదా, ఆయుధ సామాగ్రిని తరలించడానికి ఉండే ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ వాళ్ళకి 64 ఉంటే మనకి భారత్కి 270 ఉన్నాయి. అలాగే హెలికాప్టర్ ఫ్లీట్ స్ట్రెంగ్త్ ఎంత అని అంటే ఒక్కొక్క ఫ్లీట్లో ఎంత అంటే 373 పాకిస్తాన్కి ఉంటే 373, భారత్కి 1 తక్కువ 900 అంటే 899. అటాక్ హెలికాప్టర్స్ ఎన్ని ఉన్నాయని కనుక చూస్తే పాకిస్తాన్కి 57, భారత్కి 80. సో ఇవి చాలా కీలకం అటాక్ హెలికాప్టర్స్ అనేవి. వాస్తవంగా వ్యూహాన్ని అమలుపరచడంలో ఇంతకుముందు జరిగిన బ్యాటిల్స్లో, ఇంతకుముందు జరిగిన యుద్ధాలు కానీ లేకపోతే దాడులు కానీ, మెరుపు దాడుల్లో కానీ పాకిస్తాన్ ఎక్కువ వ్యూహాన్ని అమలుపరిచింది, సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ. ఈ విషయంలో భారత్ అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. 80 నెంబర్ ఉన్నప్పటికీ వ్యూహం అంటే పొద్దున్న లేస్తే పక్కాడింట్లో పొగబెట్టే కార్యక్రమాలు అమలు చేసేవాడికి అలాంటి దుర్మార్గ పెత్తుగడలు ఉంటాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలనే దానికి చెప్తున్నాను. ఇక కొంబాట్ ట్యాంక్ స్ట్రెంత్ అంటే పోరాట చేయటానికి యుద్ధ ట్యాంకులు వాళ్ళకి 2,627 ఉన్నాయండి. మనకి 4,201 భారత్కి. మనమే ఎక్కువ ఉన్నాం, 1,500. ఇక ఆర్టిలరీ గన్స్ అండి, టోడ్ ఆర్టిలరీ గన్స్ అంటారు వీటిని. వాళ్ళకి 2,629 ఉంటే మనకి భారత్కి 3,975. ఇక టోటల్ వార్షిప్ ఫ్లీట్ వాళ్ళకి 121 సపోర్టెడ్ బై చైనా. ఇంకా అక్కడ ఇక్కడ ఎత్తుకొచ్చింది, బరుకు వచ్చింది కలిపి 121. మనకి స్వతహాగానే 293 ఉన్నాయి. ఇక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వాళ్ళకి లేవు, మనకి 2 ఉన్నాయి. వాళ్ళకి 0,
మనకి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అలాగే సబ్మెరైన్స్ వాళ్ళకి 8, మనకి 18. ఈ సబ్మెరైన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక్కసారి మనం 1971 ఆ వార్ గురించి మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ ఘాజీని కూల్చేసిన మన వైజాగ్ వైమానిక సిబ్బందికి వాళ్ళకి ప్రణమిల్లాలి, సెల్యూట్ చేయాలి. మనకి సబ్మెరైన్స్ 18 ఉన్నాయి, వాళ్ళకి 8 పాకిస్తాన్కి. డెస్ట్రాయర్ వార్షిప్ వాళ్ళకి అసలు ఏం లేవు, మనకి 13 ఉన్నాయి. ఇది మనకి నావల్ పరంగా ఉండే స్ట్రెంగ్త్. ఇంకా యాక్టివ్ మిలిటరీ పర్సనల్ గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళకి 6,54,000, మనకి 14,55,550. ఇవాళ ఇదేనండి మనం మాట్లాడుకోవాల్సింది. ఓవరాల్గా చూస్తే వాళ్ళకన్నా మనం 2.5 ఇంతలు యాక్టివ్ మిలిటరీ పర్సనల్. బట్ మొన్న జనరల్ మునీర్ ఏమంటారండి, బెలూచిస్తాన్లో జరిగిన తిరుగుబాటు, ఆ తిరుగుబాటు గురించి ఉగ్రవాద మూకలు బెలూచిస్తాన్లో మమ్మల్ని ఏం చేస్తాయి, 1.3 మిలియన్ మిలిటరీ ఫోర్స్ ఉన్న భారతే మమ్మల్ని ఏం చేయలేకపోతుంది అని అవహేళనగా మాట్లాడాడు ఆయన జనరల్ మునీర్. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, జనరల్ మునీరే కాదు, జనరల్ యాహ్యా ఖాన్ దగ్గర నుంచి జియావుల్ హక్, మన పర్వేజ్ ముషారఫ్, ఎవరు తీసుకున్నా వాళ్ళ తీరు ఇలాగే ఉంటుంది. వాళ్ళు మాట్లాడేది, యాకూబ్ ఖాన్ అయినా సరే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఉన్నవాడిని తోసి కొత్తవాడు వచ్చిన తర్వాత అక్కడ ప్రజల్లో ఉద్రేకం రెచ్చగొట్టడానికి జనరల్స్ మాట్లాడే తీరే ఇది. పాకిస్తాన్లో పేరుకు ప్రజాస్వామ్యం పరిపాలించేది మిలిటరీ, మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఈ మిలిటరీలో కొత్తగా ఈ బాధ్యత చేపట్టిన, లేదా కొత్తగా అంటే మరి ఈ బాధ్యతల్లో ప్రస్తుతం ఉన్న జనరల్ మునీర్, ఆయనకు కొంచెం ఆవేశం ఎక్కువ. అద్భుతమైన ఆంగ్ల భాషా పటిమ మనకు తెలిసిందే, వీళ్ళ బతుకులు మనకు తెలిసిందే. వీళ్ళు ఇంగ్లాండ్లో చదువుకుంటారు, వీళ్ళకి ఇంగ్లాండ్లో విల్లాలు ఉంటాయి, పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయి, వీళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటారు, లేకపోతే యుఎస్లో చదువుకొని అక్కడ సెటిల్ అవుతారు. పేద పాకిస్తాన్ ప్రజానీకం మాత్రం వీళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలకి ఊగిపోతూ ఉన్మత్తులై మిలిటరీ క్యాంపుల్లో చేరాలి. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే స్వర్గం దొరుకుతుందట, స్వర్గంలో 74 మంది కన్యలు దొరుకుతారట. ఈ భూప్రపంచంలో లేని స్వర్గం మరి వాళ్ళు ఊహిస్తున్న స్వర్గంలో ఎక్కడుందో తెలియదు. అలా రెచ్చగొట్టి వాళ్ళని ఇండాక్ట్రినేషన్ అంటారు, చేసి పూర్తిగా మెదడుని కలుషితం చేసి హెరాయిన్లు, డ్రగ్స్ ఇచ్చి పూర్తిగా వాళ్ళని ఉన్మత్తుల్ని చేస్తారు. జనరల్ మునీర్ అందులో సిద్ధాస్తుడు. అంటే మిగిలిన వాళ్ళు కాదా అని, మిగిలిన వాళ్ళు కూడా. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, ఇంగ్లీష్ ఛానల్కి, ఆయన అన్నాడు, ఈ దరిద్రపు గొట్టు పని, ఈ చండాలపు పని మేము 30 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నాగా, ఇవాళ మేము కొత్తగా చేసింది ఏంటి అని. ఇట్ వాస్ వెరీ క్యాజువల్. అంటే వాళ్ళ నరాల్లో భారతదేశం మీద వ్యతిరేకత. వీఆర్ డిఫరెంట్ టు భారత్. ఎవరు కాదన్నారు? మీరు డిఫరెంటే, ఎవ్వరు కాదనలేదే. ఎంత డిఫరెంట్ అనేది ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రపంచం నోటితో కాకుండా వేరే రకంగా నవ్వుతోంది పాకిస్తాన్, వేరే రకంగా నవ్వుతోంది. బుద్ధి, సిగ్గు, జ్ఞానం, లజ్జ ఇలాంటివి ఏమన్నా ఉంటే కాస్తంత మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోండి. ఇది పాకిస్తాన్ పౌర సమాజానికి కాదు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఏలుతున్నాం అనుకున్న ప్రజాస్వామిక ఏలికలు, మిలిటరీ ప్రభువులు వాళ్ళకి చెప్పేది. ఆయన ఏమంటాడు జనరల్ మునీర్, అది కూడా మనం ఆ వీడియో కూడా చూద్దాం ఒకసారి. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है, ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers, they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation, so that their bond with Pakistan, it never weakens. Whether it is the 3rd generation or the 4th generation or the 5th generation, they know that what Pakistan is for them. చూసాం కదా, ఆ వీడియో చూసాం కదా, ఏమంటాడు, ఇన్సెసెంట్ స్ట్రగుల్ అట, నిరాటంకంగా పోరాడారట పాకిస్తాన్ అనే ఒక గొప్ప దేశాన్ని సృష్టించుకోవడానికి. గొప్ప దేశం కాదు, ఒక పెద్ద టెర్రరిస్ట్
అది ఆర్గనైజేషన్. అది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ఒక దేశాన్ని ఏలటం ప్రపంచంలో దీన్నే చూస్తాం. ఉగ్రవాద మూకలు దేశాన్ని ఏలటం అనేది పాకిస్తాన్లోనే కనిపిస్తుంది, ఇంకెక్కడా కనపడదు. దేశంలో ఉగ్రవాదులు ఉండటం వేరు, ఉగ్రవాద మూకలే దేశాన్ని ఏలటం వేరు. సిగ్గుండాలి మాట్లాడటానికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్కి. ఆయన మాట్లాడతాడు, ఈ దరిద్రం ఈ మురికి మేము 30 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నదే, చూస్తూనే ఉన్నదే, ఇవాళ కొత్తగా మాట్లాడతారేంటి మీరు అని అడుగుతాడు. సరే ఆయన దరిద్రం. సరే జనరల్ మునీర్ మాట్లాడతాడు, ఈ త్యాగాలు మరో 3-4 జనరేషన్స్కి చెబుతూ ఉండాలట. అంటే వాళ్ళ దేశ సివిలియన్స్, వాళ్ళ దేశ పౌరులు, సామాన్య ప్రజలు ఏం చేయాలంటే వీళ్ళు మిలిటరీ దుస్తులు వేసుకొని జస్ట్ సే హాయ్ హలో అనుకుంటూ బేస్ క్యాంపుల దాకా వచ్చి పైపైన టాటా చెప్పేసి వాళ్ళ సైనికులను యుద్ధరంగానికి పంపేసి తర్వాత వాళ్ళు మాత్రం ఇంగ్లండ్లో విల్లాలు కొనుక్కొని వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువర్గం అంతా వేరే దేశాల్లో చదువుకొని వాళ్ళు ఎదగాలి. ఆ పేద దేశంలో తినటానికి 2-3 పూటలు కాదు, 2 పూటలు కాదు, ఒక్క పూట తినటానికి లేని జనాభా ఎంతోమంది ఉన్నారు. ఇది మానవత్వంతో కూడుకున్న అంశం. ఇక్కడ మతానికి ఉగ్రవాదానికి నేను లింక్ చేయట్లా. బట్ ఉగ్రవాదానికి మతం లేదనే వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా నేను విభేదిస్తాను. కారణం ఏంటంటే వాళ్ళు వేసుకొచ్చిన ముసుగేంటి, వాళ్ళు ప్యాంట్లు చించి చూసిందేంటి, దీంతోనే తెలుస్తుంది. అడిగి మరి చిన్న పిల్లలు చెప్తున్నారు. 10 ఏళ్ల పిల్లగాడు చెప్పాడు. పిలిచి హిందువా నువ్వు ముసల్మానువా అని అడిగి మరీ వేరు చేసి ఆడవాళ్ళని పిల్లల్ని పంపించేసి మగవాళ్ళని కాల్చి చంపిన దుర్మార్గాన్ని, దౌష్ట్యాన్ని ఏమంటారు జనరల్ మునీర్? మీ దగ్గర సమాధానం ఏమన్నా ఉందా మీ దగ్గర సమాధానం? మీరు త్యాగాలు చేశారా? మీరు త్యాగాలు చేసింది మిమ్మల్ని కాదు, మా దేశ ప్రజల్ని చంపి మీ దేశంలో రక్తతర్పణం చేసుకున్నారు మీరు. ఇది ఉత్తినే పోదు. భారత్ నిజంగా తిరగబడాలనుకుంటే పెద్ద కష్టం కాదు. ఇప్పుడే చెప్పుకున్నాం మా స్ట్రెంత్ ఎంతో, మీ బలగం ఎంతో, మా బలం ఎంతో, మీ బలహీనత ఎంతో మొత్తం చెప్పుకున్నాం. ఎల్లవేళలా అందరినీ ఫూల్స్ని చేయలేరు జనరల్ మునీర్. మీరేదో ఆవేశపూరిత ఉద్వేగభరిత ప్రసంగాలు ఇచ్చి మీ వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకున్నంత మాత్రాన పాకిస్తాన్ పౌర సమాజం మేల్కొనకుండా ఉంటుందని మాత్రం భావించకండి. ఖచ్చితంగా పౌర సమాజం మీ గల్లా పట్టుకుని నిలదీస్తుంది. జనరల్ మునీర్, మీ ప్రజలు లీటరు మంచినీళ్ళు 140 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఈ 2-3 రోజుల్లోనే వచ్చింది. లీటర్ పాలు 250 రూపాయలు. చివరికి గిద్దెడు పాలు కొనుక్కొని పసి బిడ్డలకి పడుతున్న తల్లుల వేదన నీకు కనిపించట్లేదా? మీ జనమే అడుగుతున్నారు. 8 స్లైసెస్ ఉన్న బ్రెడ్ ప్యాకెట్ 500 రూపాయల. జనరల్ మునీర్, మీ దేశ ప్రజల ఆకలి తీర్చండి, తర్వాత పక్క దేశం మీద కుట్రలు చేయండి అంతగా కావాలనుకుంటే. దేవుడు మీకు పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు మొత్తం మీరు మాత్రమే ప్రపంచాన్ని ఏలాలని చెప్పి ఆదేశం ఇచ్చాడని చెప్పి తప్పుడు కూతలు కోయకండి. పవిత్రమైన ఖురాన్ గ్రంథంలో ఒక్కసారి మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే 5వ అధ్యాయం 32వ వాక్యం చదువుకోండి. స్పష్టంగా ఉంది. ఒక వ్యక్తి ప్రాణం తీసినా హరించినా అది అందరి ప్రాణాలు హరించినట్టే అని. ఏం నేర్చుకున్నారు మీరు ఖురాన్ నుంచి? పక్కోళ్ళ దేశంలో వెళ్ళి బాంబు దాడులు చేయమని, మనుషుల్ని ట్రైనింగ్ ఇచ్చి పంపించమని అక్కడెక్కడా లేదు. లేని దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి చొప్పించి, ప్రక్షిప్తం అంటారు, చొప్పించి మీరు చేసే పెచ్చ వ్యాఖ్యానాలకి జనం తిరగబడుతున్నారు. మా దేశంలో కూడా మజ్లిస్ అధినేత ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, చివరికి ఆయన సైతం కరుడుగట్టిన ఒక ఉన్మత్త శక్తిగా వాళ్ళ బ్రదర్స్ని అంటారు. వాళ్ళు సైతం రోడ్ల మీదకి వచ్చి శుక్రవారం ప్రార్థనల తర్వాత చొక్కాకి నల్ల రిబ్బన్లు కట్టుకొని మీరు సాగించిన దారుణ మారణకాండ మీద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మా ఊళ్ళలో మా కళ్ళెదుట మీ జెండాలు దగ్ధం చేశారు. ఇదంతా ముస్లిం సమాజమే చేసింది. మీ దుర్మార్గపు చేష్టల వల్ల ఇక్కడ ముస్లిం సమాజం అనవసరమైన నిందలు ఎదుర్కొంటుంది. మీరు మారాలి. ఎదర్ చేంజ్ ఆర్ పరిష్, లేకపోతే అదృశ్యమైపోతారు. అర్థమైంది కదా? మీ స్ట్రెంత్ ఏంటో, మీ చొక్కా లాగులకు పెట్టుకునే బొత్తాలేంటో, వాటి మొత్తాలేంటో మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. చైనా వస్తుంది, మాకు హెల్ప్ చేస్తుంది, ఏం పర్లేదని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే మీ మెడ తొక్కి డ్యాన్స్ కట్టడానికి భారత సైన్యం రెడీగా ఉంది. కాచుకో జనరల్ మునీర్.